హైదరాబాద్లోని హైటెక్ సిటీ సైబర్ గార్డెన్స్ వేదికగా మిల్లెట్స్ ది బెస్ట్ ఫుడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ లైఫ్ స్టైల్ ఫెస్టివల్ శనివారం అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. జూన్ 1, 2026న ముగియనున్న ఈ 2 రోజుల వేడుకలో భాగంగా చిరుధాన్యాల వినియోగాన్ని ఒక సుస్థిర జీవన శైలిగా మార్చేందుకు నిర్వాహకులు శ్రీకారం చుట్టారు. జాతీయ స్థాయి విస్తరణలో భాగంగా జమ్మూ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 100 మిల్లెట్ తయారీ యూనిట్లను లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 15 యూనిట్లు విజయవంతంగా కార్యకలాపాలు ప్రారంభించడం విశేషం. ఈ ఫెస్టివల్లో సాంప్రదాయ ఇడ్లీ, దోశలతో పాటు యువతను ఆకట్టుకునేలా మిల్లెట్ నూడిల్స్, పాస్తా వంటి 35కు పైగా ఆధునిక వంటకాలను ప్రదర్శించారు. ముఖ్యంగా హైదరాబాద్ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 100 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి మిల్లెట్ మదర్స్ పేరుతో వారి ద్వారా పౌష్టికాహార సరఫరా చేపట్టడం మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచింది. ఫిబ్రవరి 12 నుండి హైదరాబాద్ వ్యాప్తంగా 5 ప్రత్యేక పాయింట్ల ద్వారా కేఎల్ఎఫ్, బిఎల్ఎఫ్ రకాల మిల్లెట్ లంచ్లను అందచేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఇప్పటికే కిమ్స్ ఆసుపత్రిలో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఎంబీఎఫ్ కార్పొరేట్ సంస్థలకు కూడా ఈ ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఇక్రిసాట్ సీఈఓ డాక్టర్ దినేష్ కుమార్ చౌహాన్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై చిరుధాన్యాల ఇన్నోవేషన్ రంగంలో ఎంబీఎఫ్ కృషిని అభినందిస్తూ తమ పూర్తి సహకారాన్ని ప్రకటించారు. ఎంబీఎఫ్ స్థాపకులు శ్రీనివాస్ సరకడం మాట్లాడుతూ రోజుకు 3 భోజనాల్లో కనీసం ఒక్కసారైనా మిల్లెట్ భోజనం తీసుకోవాలనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తెస్తున్నామని, ఇది దేశ ఆరోగ్య ముఖచిత్రాన్ని మార్చగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్లోని సైబర్ గార్డెన్స్లో మనం ఈ లైఫ్ స్టైల్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. లైఫ్ స్టైల్ అంటే జస్ట్ మన ఎంటైర్ ఒక ఫుడ్ అనే కాదు, సో ఓవరాల్గా ఫుడ్ తీసుకుంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మంచి ఫుడ్ తీసుకుంటే అనే విషయాన్ని చాలామందికి పరిచయం చేస్తున్నామండి. ఎందుకంటే ఫుడ్ తీసుకుంటే కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అంటే ఆబ్వియస్గా మనలో మెటబాలిజం కానీ మనలో కెమికల్ థింగ్స్ కానీ ఆర్గనైజ్డ్గా వెళ్తాయి మంచి ఫుడ్ అయితే. సో ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ అనమాట. ఈ మిల్లెట్స్లో మేము 2 ఇయర్స్ బట్టి కూడా చాలా హార్డ్గా వర్క్ చేస్తున్నాము. త్రూఅవుట్ ఇండియా మనం 100 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అంటే మనం మన ద్వారా వేరే వాళ్ళ చేత పెట్టించి వాళ్ళ చేత ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో 30 రకాల డిష్లు, అవి వాటి తాలూకా రా మెటీరియల్, వాటి తాలూకా పౌడర్స్ తయారు చేసే కార్యక్రమాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఆల్రెడీ 15 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు స్టార్ట్ అయ్యాయండి. జమ్మూ కాశ్మీర్ దగ్గర నుండి ఇక్కడ తమిళనాడు వరకు మనం స్టార్ట్ చేస్తున్నామండి. అంటే నేషనల్ లెవెల్లో పెద్దగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. మన గోల్ ఏంటంటే ప్రతి పర్సన్ కూడా ఒకరోజు 3 పూటల్లోని మిల్లెట్ లంచ్ తినాలండి. మిల్లెట్ లంచ్ కానీ, మిల్లెట్ డిన్నర్ కానీ, మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ కానీ, అది మా గోల్ అనమాట. అయితే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఇంకా ఏదో మిస్ అయిందని ఆలోచించి మనం హైదరాబాద్ని మోడల్ సిటీగా తీసుకొని హైదరాబాద్లో మిల్లెట్ మదర్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశాము.